బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. శివుడు భస్మం ఎందుకు పూసుకుంటాడు అంటే ఇంత ప్రయత్నం చేస్తే కానీ ఎవరికి తెలియదురా. చివరికి మిగిలేది బూడిద అని తెలుసుండి కూడా ఎందుకు ఇంత బూడిద పోగేసుకుంటున్నారు బతకగానే? ఇది బూడిదైపోతామని తెలీదా? భస్మాను లిప్తంగా గంగాధర, మహాగంగని శిరస్సు మీద ధరించిన మహానుభావుడు. నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులను సదా శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి. నీ అనుగ్రహం చేతనే సురలు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, నాగులు, విద్యాధరులు, సమస్త మానవులు, దేవతలు అందరూ కూడా మహావైభవాన్ని పొందారయ్యా, శాశ్వతైశ్వర్యాన్ని పొందారు. దానికి లెక్క ఏమిటో తెలుసా? శివాలయం, విష్ణు ఆలయం రెండూ ఉన్న చోట చెబుతున్నా. ఇదివరకే ఇక్కడ అవధానం చేసినప్పుడు ఓ ప్రశ్న అడిగితే నేను చెప్పాను. నేను కుబేరుని గురించి పద్యం చెప్పమంటే, కుబేరుడు రోజు శివుడి దగ్గరికి వెడతాడు, రోజు విష్ణువు దగ్గరికి వెడతాడు ఖచ్చితంగా. కానీ తేడా ఏమిటో తెలుసా? కుబేరుడి దగ్గర, శివుడి దగ్గర శివుడు ఐశ్వర్యం అడగడానికి వెడతాడు. విష్ణువు దగ్గరికి ఎందుకు వెడతాడు తెలుసా? బాకీ వసూలు చేసుకోవడానికి వెడతాడు. వెంకటేశ్వర స్వామి కుబేరుడికి బాకీ, పెళ్ళినా టప్పు ఇంకా తీరలేదు. టీటీడీ వాళ్ళు రోజు సేవలన్నీ కలిపి ₹1 కోటి చేసినా కూడా ఇంకా అప్పు తీరదు, ఎప్పట్లో తీరేది కాదు. రోజు 1 కోటి ఎవడిస్తాడో ఎందుకు ఇస్తాడో తెలియదు. ఇంకా కోటీశ్వరులే దేవుడు దర్శనానికి వెళ్ళాలి, కూటికి లేనివాడు వెళ్ళే అవకాశం లేదండి. దీన్నే మనం హిందూ చైతన్య శంఖం పూరించవలసింది ఇటువంటి నిబంధనల మీదే. దేవాలయాలు ఉన్నది సామాన్యుల కోసం, సంపన్నుల కోసం కాదు, సామాన్యుల కోసం, సామాన్యుల కోసం. డబ్బుంటే చాలండి, ఎంత అవినీతిపరుడైనా పర్వాలేదు, వాడికి ముందు దర్శనం. ఈ పేదవాళ్ళు చాలామంది ఉంటారే, అనేక వర్గాలు, బలహీన వర్గాల్లో, ఏ వర్గంలోనైనా ఉన్నారమ్మా. ఇవాళ ఏమీ చేయలేక దేవుడికి మొత్తుకుంటారండి, వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వరా? అది కూడా జమీందారులు మింగేస్తారా? ఏదో గుళ్ళోకి వెళ్ళి దేవుడికైనా చెప్పుకుందాం, ఎవరు వింటారు మన మాట? అలా దేవుడికి మొరపెట్టుకునే అవకాశం పేదవాడికి ఇవ్వాలి. కానీ నీకు రూపాయి టికెట్ లేదయ్యా, నువ్వు వచ్చి పిల్లలు నుంచోవయ్యా, నీకే ప్రాధాన్యమయ్యా, వీఐపీ ఎవడయ్యా నీ ముందని వాడిని తోసేసి వీడికి ఇవ్వాలి. కానీ ప్రాధాన్యం, డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నామంటే ఏం దేవాలయ వ్యవస్థ? ఆలోచింతురుగాక, ఆలోచింతురుగాక. కనీసం కూటికి లేని వాడికి అవకాశం కూడా ఇవి. మనం ఎవరో వాడి కష్టాలు తీర్చలేవమ్మా. వాడికి ఐశ్వర్యం, వాడు దేవుడికి మొత్తుకునే అవకాశం కూడా లేదా? కానీ ప్రపంచంలో కల్లా ఐశ్వర్యవంతులు ఎవరు? కుబేరుడు కదా. ఎవరన్నా ఐశ్వర్యవంతులు ఉంటే ఎవరితో పోలుస్తారు? కుబేరుడితో. ఆ కుబేరుడు విష్ణుమూర్తి ఆలయానికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి. శివుడు ఆలయానికి ఎందుకు వెడతారంటే డబ్బు అడగడానికి. ఈయన దగ్గర లేదు. కుబేరుడు ఐశ్వర్యం అంతా శివుడిచ్చింది. శివుడేం సామాన్యుడా? మరి ఆయన బూడిద ఎందుకు పూసుకున్నాడు? ఈ ఐశ్వర్యం అంతా బూడిదే అని ఆయనకు బాగా తెలుసు. విష్ణుమూర్తి ఆయన దగ్గర బాకీ ఎందుకు తీసుకున్నాడు? ఎప్పటికీ తీర్చట్లా. నిజానికి విష్ణుమూర్తి తలుచుకుంటే కుబేరుడు బాకీ ఓ లెక్క అండి. ఎందుకు ఇస్తారో తెలుసా? అప్పు ఇవ్వడమో తప్పే, అప్పుడు తీసుకోవడమో తప్పే, తెలుసుకో అని చెప్పడానికి ఎప్పటికీ ఇవ్వడాయన. ఆయన దగ్గర తీసుకున్నావు అది తప్పే, నాకు ఇచ్చావు అది తప్పే. నైదర్ బారోయర్ నార్ లెండర్. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, రెండూ దెబ్బలే జీవితంలో. ఇది తెలియజేయడానికి కుబేరుడు గతి ఇలా అయింది. లేకపోతే విష్ణుమూర్తి బాకీ తీర్చకపోవడం ఏంటండి? ఒక రోజు పని పెద్ద విషయం ఆయనకి. లక్ష్మీదేవిని ఆయన దగ్గర పెట్టుకుని కావాలన్నా తీర్చరా? తేరదో, ఏడుతూ కూర్చో అలాగా, అంతే. ఎందుకు ఇచ్చావు అంతే. నీకు ఎవరికైనా అప్పు ఇచ్చామంటే ఇలాగే ఏడిపించుద్ది అంటాడు. మన అప్పు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు. ఎందుకని? మనం బలహీనం అయితే వాడు ఏడిపించుకుంది అంటాడు. ఈ రెండు పనులు మంచివి కావని చెప్పడానికే కుబేరుడు జీవితాన్ని ఈ రకంగా చిత్రించారు దాన్ని. అందుకని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర, నీ ప్రసాదంబులను సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులను శాశ్వతైశ్వర్య సంప్రాప్తులే. ఇంత ఐశ్వర్యం ఉన్న కుబేరుడికి పార్వతీదేవి శాపం కారణంగా ఒక కన్ను గవ్వ కన్ను, అది గుడ్డిది కాదు, మెల్లది కాదు, చూపు కనపడుతుందో లేదో తెలియదు, గవ్వ కన్ను, గవ్వలా ఉండి పైకి కిందికి పైకి కిందికి ఆడుతుంది. ఇన్ని కంటి ఆసుపత్రులు ఉన్నా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సహా ఏ ఆసుపత్రి వాడు కంటికి వైద్యం చేయాల. అంటే నువ్వు తప్పుడు పని చేసినప్పుడు దాని శిక్ష నువ్వు అనుభవించవలసి వచ్చినప్పుడు నీకు 100 కోట్లున్నా ఉపయోగమే లేదు, శిక్ష పడి తీరుతుంది. కుబేరుడికి పడింది శిక్ష, మనకు పడదా? ఎందుకని? ఇంత చేసి శివపార్వతులు ప్రత్యక్షమైతే నాకంటే గొప్ప భక్తురాలా ఈవిడెవరో శివుడు భుజం మీద చెయ్యేసి నిలబడిందని చూసేట. శివుడు భుజం మీద చెయ్యేసే ధైర్యం ఎవరికి ఉంటుందో మీకు ఆలోచించుకోవద్దా? నేను ఇంత మందులో తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి నా భుజం మీద చెయ్యేసింది అంటే మా శారద తప్ప ఇంకెవరికైనా అవకాశం ఉంటుందా?
అది దాన్ని అపార్థం చేసి ఈవిడెవరో ఈయన భుజం మీద చేసి అప్పుడే మీరు దాన్ని నెట్లో పెట్టేసి గరిగిపాటికి అని పెట్టేసి నా బతుకు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ప్రతివాడి చేతిలో ఓ పత్రిక, ప్రతివాడి చేతిలో ఓ ట్యూబు, ఎవరో ఇలా చెయ్యగానే పెట్టేసేయడం, మన ఇష్టం వచ్చిన కామెంట్లు చేసేయడం. అక్కడ ఈయనకి 2, 3, 6 అంటుంది. 2, 3 ఉంటే ఆవిడ ఊరుకుంటుందండి, అమాయకురాలా. మన ఇష్టం, మనకు దోషిందల్లా మాట్లాడటం, కనీసం దాని గురించి విచారణ ఆలోచన ఏమీ లేదు ఇక్కడ. అసలు ఒక పెద్ద మనిషి ఇంతటి వాడు ఉన్నప్పుడు చనువుగా ఆయన పట్టుకుని ఇలా భుజం మీద చేస్తూ ఖచ్చితంగా భార్య అయి ఉంటుందమ్మా. ఆ ఆలోచన లేకపోవడం వల్ల కుబేరుడు ఏం చేసేవాడు అంటే, నాకంటే గొప్ప భక్తురాలా ఈవిడెవరు? ఎందుకంటే అమ్మవారి గురించి ఆయన ఏమనుకున్నా అంటే, కాశీలో గుళ్ళో ఈయన ఎలా చూశాడో అలాగే ఉంటుందన్నమాట. కైలాసంలో ఆవిడ అలా ఉండదు, బాలా 16 ఏళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఎవరో భక్తురాలు, ఈయన కూడా లేడీస్ వల్ల పడిపోయాడు అనుకున్నాడు ఆయన. అనుకుని కన్ను వంకర చేసి ఇలా కృత్రిమంగా చూసాడు. అమ్మవారికి మండింది, వీడేవాడు ఎక్కడికి వచ్చాడంది ఆవిడ. ఆ కుబేరుడు మనకి చాలా ఇటువంటి వాళ్ళందరికీ వరాలు ఇస్తారు, మీతో చచ్చిపోతున్నాను ఇక్కడ కాపురం చేయలేకండి. వాడు బుద్ధి చూసారా, వాడు వంకరకన్ను చూసారా? మీ అనుగ్రహం వల్ల వాడు కుబేరుడైనా సరే నాకేసి వంకర చూపు చూశాడు కాబట్టి వాడు గవ్వకన్ను భరించవలసిందే అని అమ్మవారు శాపం ఇచ్చిందండి. అంత కుబేరుడు గవ్వకన్నుతో ఇప్పటికి ఏడుస్తున్నాడమ్మా ఇన్ని యుగాలుగా. మనకి డబ్బు సమస్యల్ని పరిష్కరిస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. పరిష్కరించదు, జ్ఞానం మాత్రమే సమస్యల్ని పరిష్కరిస్తుంది. చిట్ట చివరి మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అవ్యయాభవ్య శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైన ఈశ్వర విశ్వకర్త నా సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. దేవతలకు సైతం నువ్వు కోరికలు తీరుస్తున్నావయ్యా, నా కోరిక తీర్చమన్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క అజ్ఞానము మాయా గమనించండి. ఎందుకు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. శివుడు సరే కోరుకోవయ్యా అంటే పాశుపతాన్ని ఇమ్మన్నాడు. వెంటనే శివుడు, ఇంత తపస్సు చేశావు, మోక్షం అడుగుతావేమో అనుకున్నాను, పాశుపతం అడిగావా? సరే కానీలే, పాశుపతం వాడుకో, మళ్ళీ జన్మిద్దు కానీ వచ్చే జన్మలో కానీ నీకు మోక్షం రాదన్నాడు. ఇంత తపస్సు ఈయన చేసింది బోడి బాణం కోసం. ఇంత చేసి ఆ బాణాన్ని ప్రయోగించాడంటే భారత యుద్ధం మొత్తంలో పాశుపతం వాడాల్సిన అవసరం ఈయనకి రాలా. అవసరం లేని బాణాన్ని ఎందుకు సంపాదించినట్టు? ఇప్పుడు అణ్వాయుధాలు దాచుకున్న దేశాల పెద్ద మనుషులకి అర్జునుడి గారికి తేడా ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఇదే మన అజ్ఞానం. అంతటి దేవుడు కనపడితే నాయన జన్మరాహిత్యాన్ని ఇవ్వయ్యా, మోక్షం ఇవ్వయ్యా అనాలి కానీ చెప్పేసి సినిమాకి టికెట్ ఫస్ట్ షోకి దొరికేలా దీనికి దేవుడు ఎందుకంటే పని లేక. ఇదే మన అజ్ఞానం. అంటే మనకేదో చిన్న కోరిక ఉంటుంది, ఆ కోరిక కోసం దేవుణ్ణి అడుగుతాం అంతే లేక. అలాగా అర్జునుడు కూడా పాశుపతం కావాలని శివుడు నవ్వి ఇంత యుద్ధం చేశాడు, మోక్షం అడుగుతాడు అనుకున్నాను, వీడిల్లు బంగారం కానీ మనిషి అంటే ఇలాగే ఉంటాడు అని. సరే తదాస్తు, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను వచ్చా, ఓవర్ యాక్షన్ నాకు దీనికి పని లేక. అందుకని నువ్వు ఈ జన్మలో పాశుపతంతో సరిపెట్టుకో, తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు, అనుమానం ఏం లేదు. నువ్వు తర్వాత వచ్చే జన్మలో మళ్ళీ జన్మించవలసిందే. కిరాతుడై ఎందుకు జన్మించాడయ్యా? కిరాత రూపంలో వచ్చిన దేవుణ్ణి గుర్తించలేకపోవడం వల్ల. మరొక కారణం ఏమిటయ్యా? కిరాతుడైన ఏకలవ్యుణ్ణి అమాయకుణ్ణి అసూయతో కుడి చేతి బటనవేలు కోయించిన పాపం కారణంగా అర్జునుడు కిరాతుడై జన్మించవలసి వచ్చింది. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అంతేకాదు మూడో కారణం కూడా ఉంది. ఇది జరిగాక, ఈ ఘట్టం కూడా పూర్తయ్యాక, శ్రీకృష్ణుడు నిర్యాణం అయ్యాక ఆయన భార్యలందరినీ చూసుకుని హస్తినాపురానికి పెడుతుంటే కొంతమంది బోయేవాళ్ళు ఎదురు వచ్చి అర్జునుని చెట్టు కట్టేసి వాళ్ళ దగ్గర ధనము డబ్బు వస్త్రాలు దోచుకెళ్ళిపోయారు. అప్పుడు ఆ బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. ఇంత అర్జునుడు కూడా నేను గాంధీవం పట్టుకున్నా, 18 రోజులు యుద్ధం చేశా, బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయా అని ఆ మనస్సులో ఆ దుఃఖం పెట్టుకున్నాడు. ఏకలవ్యుని కారణంగా ఈశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉన్నవాడిని గుర్తించలేని కారణంగా, కిరాతుల చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు, నేను ఏదో ఎక్కువ వాడిని అహంకారానికి పోయిన కారణంగా, ఈ 3 కారణాల వల్ల భగవద్గీత విన్నా సరే, భగవంతుడితో స్నేహం చేసినా సరే, భగవంతుడితో బంధుత్వం కలుపుకున్నా సరే అర్జునుడికి మోక్షం రాలేదు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. ఈ కులంలో పుడితే వస్తుంది, ఈ పని చేస్తే వస్తుంది అనుకోవడం పొరపాటు. కేవలం జ్ఞానం ద్వారానే, శంకరాచార్య చెప్పినట్టుగా జ్ఞానాదేవత కైవల్యం. అది శివదండకం యొక్క రహస్యం. ఇది మీలో సామాజిక బాధ్యతను ఏమాత్రం పెంచగలిగిన, మీ కుటుంబంలో మీ సత్ప్రవర్తన మీ కుటుంబానికి ఆదర్శం కావడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. For more videos like this, subscribe Big TV channel.